సమస్య ఏం లేదండి. నేను క్రైమ్ అగేన్స్ట్ సొసైటీ గురించి వచ్చాను. డిఫరెంట్ క్రైమ్స్ ఎలాగా క్రైమ్ జరుగుతుంది సొసైటీలో. ఇప్పుడు నా దగ్గర ఒక డాక్యుమెంట్ ఉంది. ఈ డాక్యుమెంట్లో 100 స్క్వేర్ యార్డ్ ఉంది. ఓన్లీ 100 స్క్వేర్ యార్డ్. ఇది అజంపురా డాక్యుమెంట్ అండి. ఈ డాక్యుమెంట్ ఇప్పుడు ఈ ఒక్క డాక్యుమెంట్లేంది ఒక ఆయన సయ్యద్ కుతుబుద్దీన్ అహ్మద్ హసన్ ఈ 100 డాక్యుమెంట్లో 5 టైమ్స్ కొనేసుకున్నాడు. అంటే ఉన్నది 100 కానీ అతను 100 లాగా 500 కొనేసుకున్నాడు. ఇది వెనకాల మోలిం హుసేన్ ఆల్కసేరీని ఒక ల్యాండ్ గ్రాబర్ ఉన్నాడు. అతను బల్లగూడ చంద్రయన్ గుట్టలో ఉంటాడు. అతను ఎన్నో 35 ఇయర్స్ లేనిది డిఫరెంట్ కోర్ట్స్లో ఈ ఒక పేపర్ వాడుతున్నాడు. ఈ పేపర్ ఎలాంటి పేపర్ అంటే అన్ని ల్యాండ్ గ్రాబర్స్ దగ్గర ఉన్న పేపర్. ఇది ఒక ఫేక్ పేపర్. బల్లగూడలో ల్యాండ్ గ్రాబర్స్ ఇది సుందర్ రాజన్ డాక్యుమెంట్ అంటారు. ఈ డాక్యుమెంట్ ల్యాండ్ గ్రాబర్స్ ఇది బల్లగూడ చంద్రయన్ గుట్ట అందరి దగ్గర ఉంటుంది. వాళ్ళు ఇది వాడి కోర్టులో వాడుతున్నారు. కోర్టు ఎలాంటి ప్లేస్, న్యాయం ఇచ్చే ప్లేసు. అలాంటి ప్లేస్లో ఇలాంటి ల్యాండ్ గ్రాబింగ్ కోసం 35 ఇయర్స్ లేని డిఫరెంట్ ల్యాండ్ గ్రాబ్ చేసుకున్నారు. రీసెంట్లీ 5 days బ్యాక్ బల్లగూడలో ఈ డాక్యుమెంట్ తీసుకొని ఒక జహీదా బేగం మేడం వెళ్ళారు. ఆమె అడిగింది 35 ఇయర్స్ లేని నా పేరులో ఇక్కడ ఈ కోర్టులో కేసేసి నా పేరులో ఎన్నో డాక్యుమెంట్ డిగ్రీ తీసుకువచ్చి అమ్మేసుకుంటున్నారు. నాకు తెలీదు. ఎందుకంటే నేను ఒక ఓల్డ్ లేడీని. నాకు అక్కడ ల్యాండే లేదు. వీళ్ళకి డిగ్రీ ఎలాగ వస్తుంది, వీళ్ళు ఇలా అమ్ముతున్నారు ఎలాగా. సో ఇది ఒక కన్సర్న్. ఆ కేసు ఆమె తీసుకెళ్ళి బల్లగూడ పోలీస్ స్టేషన్లో చెప్పిన వెంటనే పోలీస్ గారు ఇమీడియట్లీ ఎంక్వైరీ చేస్తే మోలిం హుసేన్ ఆల్కసేరీ ఏం చేశాడంటే ఇమీడియట్గా పోలీస్ పైన హైకోర్టుకి వెళ్ళి కేసు వేసేసాడు. ఏమన్నాడంటే ఇది సివిల్ మ్యాటర్. ఆమె అంటుంది ఇక్కడ క్రిమినాలిటీ జరుగుతుంది, నా పేరు వాడుతున్నారు. కానీ ఇతను ఇమీడియట్లీ మోలిం హుసేన్ ఆల్కసేరీ హైకోర్టుకి వెళ్ళి ఇది సివిల్ మ్యాటర్లో పోలీస్ వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుంది అంటున్నారు. ఇప్పుడు పోలీస్కి ఉన్న పవర్నే అతను కోర్టులో వెళ్ళి ఛాలెంజ్ చేస్తే బట్ థ్యాంక్ యూ టు హైకోర్ట్ immediately they dissolved this case. They understood that this is something wrong. So we are very thankful to the High Court. But this Maulim Hussain Al-Kaseri for the last 40 years police ఇప్పుడు ఇది చూడండి. ఒక 2017లో ల్యాండ్ గ్రాబింగ్ కేసులో అతన్ని పట్టేసుకున్నారు. అప్పుడు ఏంటి మన క్రిమినల్ కోర్టులో పడితే ఏమైందంటే పోలీస్ వాళ్ళు సరిగా సమన్ వేయకుండా అతను హీ వాజ్ సేవ్డ్ అనుకోవచ్చు. ఐ హావ్ ఆల్ ద డాక్యుమెంట్స్. సో అంటే ఇప్పుడు ఈ ఒక్క ల్యాండ్ కే జరుగుతుందా ఇలాగా, లేకుంటే చాలా మల్టిపుల్ ల్యాండ్స్ కి ఇలా జరుగుతుంది? మల్టిపుల్ ల్యాండ్స్ కి అతనికి ఉన్న అంటే మీరు చెప్పిన ఈ పర్సనే చేస్తున్నారా, లేకుంటే దీని వెనకాల ఏదైనా పెద్ద మాఫియా లాంటిది ఏదైనా ఉందండి? అందరూ అతని వైఫ్సే. ఇప్పుడు మీరు చూడండి ఈ 3 ladies ఆర్ కామన్ ఇన్ ఆల్ ద కేసెస్. వన్ ఈస్ రుక్సానా, వన్ ఈస్ ఫర్జానా. సో అంటే వీళ్ళు మెయిన్ విక్టిమ్స్ అంటారా అండి? లేదు, ల్యాండ్ గ్రాబర్స్ అతని వైఫ్స్. కానీ ఇతను కోర్టులో వైఫ్ ఆఫ్ మౌలిం హుసేన్ ఆల్కసేరీ వేయకుండా వాళ్ళ ఫాదర్ నేమ్ వేస్తాడు టు మిస్గైడ్ ద కోర్ట్. సో అంటే కన్ఫ్యూజ్ ట్రిక్కీగా చేస్తున్నాడు. ఇతను పోలీస్ని వాడేస్తున్నారు, ఇతను కోర్టుని వాడుతున్నాడు. ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇతను పోలీస్ పైన కేసు పెట్టి వాళ్ళని పని చేయకుండా చేస్తే మరి పోలీస్ కూడా కొంచెం బ్యాక్ స్టెప్ తీసుకుంటుంది. కోర్టులో ఇయర్స్ టుగెదర్ నడుస్తుంది. ఇప్పుడు మీరు ఇతను అగేన్స్ట్ ఫైట్ చేయాలంటే మీ దగ్గర 3 ఇంపార్టెంట్ థింగ్స్ ఉండాలి: ఎకానమీ, టైం, పేషెన్స్. కానీ ఎన్ని ఇయర్స్ వరకు ఇలా చేయగలమనండి? అంటే ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఒక దాని వెనకాల పరిగెత్తుతూ ఎన్ని రోజుల వరకు వెళ్ళగలం? ఇంత టెక్నాలజీ పెరిగింది, బట్ గవర్నమెంట్ కూడా దీనికి కొంచెం దృష్టిలో పెట్టాలి. ఆ ల్యాండ్ ఎవరిది, ఎక్కడి నుంచి అనేది. సో దీనికి మీరు ఏం చెప్తారు ఫైనల్ కంక్లూజన్? దీనికి ఫర్ ద లాస్ట్ 10 years కొంచెం తగ్గింది ఇతుంది. ఎందుకంటే ఇప్పుడు ఆధార్ కార్డు వచ్చింది.
లేకపోతే వేరే వాళ్ళ ల్యాండ్ అంతా అమ్మేసేవాడు. నేనేమంటున్నానంటే ఇప్పుడు మనకి టైం కావాలి, మనీ కావాలి, పేషెన్స్ కావాలి. ఇలాంటి ఫాలో అప్ చేయడానికి ఎంతమంది ఫాలో చేయగలుగుతారు? అందుకే నేను చీఫ్ మినిస్టర్ సార్ దగ్గర వచ్చాను న్యాయంకి. ఎందుకంటే స్పెషల్ టీం ఉండాలి, ఇతని పైన ఇన్వెస్టిగేట్ చేయాలి. ఎందుకంటే 45 years అండి, ఇది 45 years. థ్యాంక్ యూ.